హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీ తోటి లడ్డూలండి. మీకు చపాతీ చేసినప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఇట్లా మిగిలినప్పుడు వాటిని ఇలా ప్రిపేర్ చేయండి. చాలా చాలా బాగుంటాయి. హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మన ఛానల్లో సున్నుండలు, అలాగే బేసన్ లడ్డు, రవ్వ లడ్డూలు, అలాగే కోకోనట్ లడ్డు, కొబ్బరి లడ్డూలు కూడా ఉన్నాయండి. మీరు ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని. చూడండి, మనం ఇక్కడ లడ్డూలను ప్రిపేర్ చేసాం కదా. ఇవి మనము చపాతీతో లడ్డు చేసామంటే ఎవరు నమ్మరండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక 6-7 వరకు చపాతీలు తీసుకున్నాను. ఇవి నేను మార్నింగ్ చేశాను. ఈవినింగ్ టైంలో లడ్డూలు ప్రిపేర్ చేశాను. మీ దగ్గర మిగిలితే ఇలా ప్రిపేర్ చేయొచ్చు, లేదా అప్పటికప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకొని కూడా రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. చూడండి, ఇక్కడ చపాతీలు ఇలా తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా తుంపుకోవాలండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్గా చేశానండి. ఇలా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పు, అలాగే బాదం పప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి, లేదా ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చకపోతే లేదా ఇంట్లో లేకపోతే వీటిని వేయాల్సిన అవసరం లేదండి. ఇవి చూసారు కదా, ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇలా చపాతీ ముక్కల్ని వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 కప్ వరకు బెల్లం వేసుకున్నానండి. నాకు ఇక్కడ 6-7 చపాతీలకు 1/2 కప్ బెల్లం సరిపోయిందండి. మీకు ఇంకొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 3-4 వరకు ఇలాచీ వేసుకోవాలి. వేసిన తర్వాత దీనిని బరకగా బ్లెండ్ చేయాలండి. మరీ మెత్తగా పేస్ట్లా చేయకూడదు. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, మరీ బరకగా కూడా ఉండకూడదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి కొంచెం ఉప్మా రవ్వ అంటాం కదా, రవ్వలాగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక బేషన్ కానీ లేదా ఒక గిన్నె ఏదైనా సరే మనకి ఇట్లా పిండి మొత్తం కలుపుకొని ఉండలు చేసుకునేలాగా, అంటే లడ్డు చేసుకునేలాగా ఉండేలా ఇట్లా వెడల్పుగా ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న చపాతీ పిండి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకోవాలి. ఇక్కడ నాకు 1 టీ స్పూన్ నెయ్యి వేసాను కదా, ఆ నెయ్యి ఇందులో ఆల్రెడీ సరిపోయిందండి. ఎక్స్ట్రా నెయ్యి ఏం అవసరం లేదు. మీరు ఇలా వేయించకుండా డైరెక్ట్ ఒకవేళ చేసేది ఉంటే ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం నెయ్యి వేసినా సరిపోతుంది. లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకు చపాతీ లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మనం కొంచెం పిండి తీసుకొని మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, అంటే మీరు ఇదే సైజులో చేయాలి అని ఏం లేదు, మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇలా ఒత్తుకుంటూ లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికి ఏం పాకం పట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, తొందరగా అయిపోతుంది. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోవాలండి. మిగిలిన పిండిని కూడా ఇలానే లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెండవది కూడా చేసి చూపిస్తున్నాను. ఈరోజు వంటింటి చిట్కా వచ్చేసి, మనం నిమ్మకాయ రసం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కదా ఎక్కువగా. నిమ్మరసం ఎక్కువగా రావాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే కట్ చేయకూడదండి. కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత కట్ చేయాలి. అలా కట్ చేయడం వల్ల మనకి రసం ఎక్కువగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ లడ్డు ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. మిగిలిన పిండిని కూడా ఇలానే ప్రిపేర్ చేయండి. అంతేనండి, ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.